बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने वजीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद करते हुए कहा कि जब भी केसीआर प्रेस के सामने आते हैं तो कुछ लोग बिला वजह शोर मचाना शुरू कर देते हैं। उन्होंने कहा 72 साल बुजुर्ग रहनुमा के लिए बद्दुआएं देना इंतहाई अफसोसनाक और गैर इंसानी अमल है। केटीआर ने कहा है कि इस तरह का रवैया सियासत के विकार को मजरू करता है। उन्होंने इल्ज़ाम आयद किया कि रेवंत रेड्डी सिर्फ गाली गलोच की ज़ुबान समझते हैं, लेकिन वो खुद अपने वालिदैन की दी हुई तरबियत और वज़ीर आला के ओहदे के एहतराम की वजह से ज़ब्त का मुजाहरा कर रहे हैं। उन्होंने कहा कि अगर वो चाहें तो कई ज़ुबानों में जवाब दे सकते हैं, मगर वो शाइस्तगी और सब्र का रास्ता अख्तियार करना बेहतर समझते हैं। కొన్ని జంతువులు మరుగుతున్నాయి। కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మరుగుతున్నారు। ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు। ఎంత దుర్మార్గం కాకపోతే ఒక 71-72 ఏళ్ల పెద్ద మనిషి 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు, ఒకసారేమో కాలిరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు। ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు। నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు, నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా। నీకు ఒకటే వచ్చు, నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా। ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజుల గోర్మాటి భాష కూడా నేర్చుకుని అందులో కూడా తిడతా, మా లంబాడ సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా। కానీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు, ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువ వచ్చు భాష, నీకంటే ఎక్కువ తిట్లొచ్చు, కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు, నిన్ను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు। అవి ఏం మాటలు, ఏం భాష అది? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు। అవు, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్టే। నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రాలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని తెచ్చుకుంటే ఉప్పు ఎట్లయితుంది? మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి, ఆంధ్రాకి వెళ్ళి, నేనేమన్నా అన్నానా? మేమేమైనా అన్నామా? ఇది వ్యక్తిగతమైన సంబంధాలు, సంస్కారానికి సంబంధించిన అంశం। మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడేమనం, అది మా సంస్కారం। నువ్వు అనొచ్చు, మా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అంటున్నావు, కానీ మేము అంటలేం। మీ భార్య గారిని కానీ మీ బిడ్డని కానీ ఎవరినేం అంటలేం, ఎందుకంటే అది మా సంస్కారం। అట్లాగే నేను అడుగుతున్నా, ఆయనకి బాధ ఏందో అర్థం కాదు, అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయనక సంతోషంగా ఉండొచ్చు కదా। తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారు లేస్తే మన మీద ఏడ్చుడు తప్ప పీకిందేమీ లేదు। ఏమన్నా అంటే 2 ఏళ్ల నుంచి ఒకటే టైంపాస్ ప్రోగ్రాం, కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, కొన్ని రోజులు ఫార్ములా ఈ అంటాడు, పని చేసుడు చేత కాదు।